అసలు రాజ్యాంగాన్ని మీరు పరిరక్షించినలా ప్రియాంక గాంధీ వాద్రా గారికి చెప్తాను. బుక్ పట్టుకొని ఎందుకు ప్రమాణ స్వీకారం చేయాలి? మనం ఏదో పెద్దగా రాజ్యాంగాన్ని పరిరక్షించినట్టు. రాహుల్ గాంధీకి జనగణమన రాదు ఇయాటికి, ఎందుకంటే పార్టీ ఇజ్జత పోతుంది. ఎక్కడైనా రికార్డు ఇట్లయితే ఇజ్జత పోతుందని అందరూ జనగణమన వాడతా అంటే ఈయన వాళ్ళే జనగణమన. కూటమి మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఈ రాహుల్ గాంధీ చేయబట్టి ఆ ప్రాంతీయ పార్టీలు కొంచెం అటో ఇటో వచ్చేది. రాహుల్ గాంధీ దెబ్బకి అవి కూడా వస్తలేవు, అవి కూడా గెలుతలేవు. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిట్లారా ఏంటంటే కొన్ని సందర్భాలలో మనం నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కాదు. కారణం ఏంటంటే ఈ ప్రమాణ స్వీకారం చూసిన ప్రియాంక గాంధీ వాద్రా ప్రమాణ స్వీకారం చూస్తే అసలు వీళ్ళు ఏంటిది అనేది నాకైతే అర్థం కాలే అక్కడ. ఎందుకంటే ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసినారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి లోక్సభలో. ఒకటి ప్రియాంక గాంధీ వాద్రా, రెండవది ఏంటంటే రవీంద్ర వసంతరావు చౌహాన్. సో నాందేడ్ నుంచి వెళ్ళి గెలిచిండు ఆయన. ఈమెను కేరళ వాయనాడ్ నుంచి వెళ్ళి గెలిచింది. మరి ఎందుకు ఈ విషయం మాట్లాడాల్సి వస్తుంది అనేది మీకు చెప్పే ముందు మిత్రులారా, ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ఇక వీడియోలోకి వెళ్దాం మనం. అసలు విషయం ఏంటంటే ప్రియాంక గాంధీ వాద్రా ఏంటంటే, నేను ప్రియాంక గాంధీ వాద్రాను ప్రమాణం చేస్తానని చెప్పేసి ఇక ప్రమాణ స్వీకారంకు సంబంధించిన ఆ పత్రం మొత్తం చదువుతుంది. ఓ శైలి ఇక బుక్ పట్టుకొని ఉంటుంది. ఇట్లా బుక్ ఏంటిదంటే రాజ్యాంగం. సో రాజ్యాంగం సంబంధించిన కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తుంది. లాస్ట్కు జై హింద్ అన్నది ఇక సంతోషం అనిపించింది నాకైతే. ఇక జై హింద్ ప్రతి ఒక్కరితోని జై హింద్ అనిపిస్తాడు నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు, ఈ సెంట్రల్ గవర్నమెంటు ఎవరైనా జై హింద్ అనాల్సిందే. ఇక అలా నో డౌట్ జై హింద్ అన్నది. మీకు ఆ వీడియో కూడా చూడండి. మీరు వీడియో కూడా ఇప్పుడు ప్లే చేస్తాం, అది ఆ వీడియో కూడా మీరు చూడాలి. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद. అలాగే రవీంద్ర వసంతరావు చౌహాన్ నాందేడ్ నుంచి వెళ్ళి ఆయన కూడా బై ఎలక్షన్ కాబట్టి అక్కడ బై ఎలక్షన్లో ఆయన గెలిచిండు. 1757 ఓట్ల తేడాతో స్వల్ప మెజార్టీతో గెలిచిండు. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. కాంగ్రెసే అభ్యర్థి. మరి ఆయన బుక్ పట్టుకోలే, రాజ్యాంగం బుక్. मी रवींद्र वसंतराव चव्हाण लोकसभेचा सदस्य म्हणून निवडून आलो असल्याने परमेश्वरास स्मरून शपथ घेतो की मी विधीद्वारा स्थापित भारतीय संविधानाप्रत अनन्य श्रद्धा व निष्ठा बाळगीन. भारतीय सार्वभौमत्वाचे आणि भारतीय एकतेचे निर्वाराने आचरण करीन आणि जे कर्तव्य आता मला प्राप्त होत आहे ते नेकीने पार पाडेन. అంటే బుక్ పట్టుకున్న వాళ్ళకే రాజ్యాంగం మీద ప్రేమ ఉన్నట్టు కాదు, లేకపోతే సేవ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని పరిరక్షించారట. నేను ఒక్కటే అడుగుతున్నా, అసలు రాజ్యాంగాన్ని మీరు పరిరక్షించినలా ప్రియాంక గాంధీ వాద్రా గారికి చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు కాంగ్రెస్లో ఉన్న ఇక్కడ అంతా మన అందరం భారతదేశమే. ఇక్కడ ఉన్న ఒకళ్ళు కాంగ్రెస్, ఒకళ్ళు సిపిఐ, ఒకళ్ళు సిపిఎం, ఒకళ్ళు బీఆర్ఎస్, ఒకళ్ళు బీజేపీ, ఇట్లా పార్టీలు వేరు కావచ్చు. మన అందరం కూడా భారతదేశంలో వాళ్ళమే, పాకిస్తాన్ వాళ్ళం కాదు. నేను అందరికీ మంచిగానే చెప్తాను. బుక్ పట్టుకొని ఎందుకు ప్రమాణ స్వీకారం చేయాలి? మనం ఏదో పెద్దగా రాజ్యాంగాన్ని పరిరక్షించినట్టు. రాజ్యాంగాన్ని నువ్వు ఎక్కడ పరిరక్షిస్తాను? నీకు మన జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలని ఉన్నది. మరి నువ్వు జాతీయ గీతాన్ని గౌరవిస్తానవా? రాహుల్ గాంధీ సెల్యూట్ చేసి లేదు, జనగణమన రాదు ఇయాటికి. రాహుల్ గాంధీకి జనగణమన రాదు ఇయాటికి, ఎందుకంటే పార్టీ ఇజ్జత పోతుంది. ఎక్కడైనా రికార్డు ఇట్లయితే ఇజ్జత పోతుందని అందరూ జనగణమన వాడతా అంటే ఈయన వాళ్ళే జనగణమన. ప్రియాంక గాంధీకి వస్తుందా పోని జనగణమన? రాదు. వాడతారు కదా, సెల్యూట్ చేయరు. సెల్యూట్ ఎట్లా చేయాలన్నా కూడా జాతీయ పతాకానికి సెల్యూట్ ఎట్లా చేయాలన్నా కూడా వీళ్ళకి తెలియదు మిత్రులారా. అటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో అయ్యేలా ఆ ఇండియా కూటమి ఉన్నది పరిస్థితి. ఆ కూటమి, మీ కూటమే దెబ్బతిన్నది. మీకు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్తా ఉన్నా. కూటమి మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఈ రాహుల్ గాంధీ చేయబట్టి ఆ ప్రాంతీయ పార్టీలు కొంచెం అటో ఇటో వచ్చేది. రాహుల్ గాంధీ దెబ్బకి అవి కూడా వస్తలేవు, అవి కూడా గెలుతలేవు. ఈ వీళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పోతే దరిద్రం అనేది ఇలా ప్రాంతీయ పార్టీలకు అందరికీ అర్థమైపోయింది. సో ఒక్కొక్కరు అందరు జారుకుంటారు. ఇక అది బ్రేకింగ్ న్యూస్ మీకు. ఇక వీళ్ళే రాజ్యాంగాన్ని గౌరవించినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ ఇద్దరు ఎంపీలు ప్రమాణ ఆయన నార్మల్గా చేసిండు. ఆయన కూడా కాంగ్రెస్ ఎంపీ కావచ్చు, పోయిండు మంచిగా. ఆయన ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మంచిగా ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టుకోవచ్చు. వీళ్ళు స్పెషల్ ఎఫెక్ట్స్ కేరళ వేషధారణ. ఇప్పుడు మీరు కేరళ వేషధారణ వేసినారు, మంచిగానే ఉన్నది. కేరళ లెక్క మీరు ఇందిరాగాంధీ లెక్కనే తయారై వచ్చినారు, మంచిగానే ఉన్నది. కానీ ఇందిరాగాంధీకి మీకు చాలా తేడా ఉంటుంది. సరే, ఇందిరాగాంధీ సంగతి తర్వాత మాట్లాడదాం. ఈ వేషధారణ గురించి కూడా తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు వయనాడ్లో బై ఎలక్షన్ వచ్చింది మిత్రులారా.
వయనాల్లో ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ గెలుస్తుందా గెలవదా? మీరు ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఎవరిని నిలబెట్టినా వయనాల్లో ఇక్కడ నుంచి వెళ్ళి వి హనుమంతరావు ఉన్నాడు, ఆయన తీసుకుపోయి వయనాల్లో నిలబెడితే వయనాల్లో గెలుతాడు. ఓపెన్గా చెప్తాను, ఎవరు నిలబడ్డా వయనాల్లో గెలిచేది కాంగ్రెసే. మరి వీళ్ళు అక్కడ ఎందుకు నిలబెట్టిండు? రాహుల్ గాంధీ సోనియా గాంధీ బిడ్డను ఎందుకు నిలబెట్టింది? సోనియా గాంధీకి రాజ్యసభ, సోనియా గాంధీ కొడుకు లోక్సభ, బిడ్డకు లోక్సభ, అల్లునికి ఏమిస్తారు? ఇక వీళ్ళ గవర్నమెంట్ అయితే అల్లునికి మొత్తం దేశమే అప్పచెప్పు. సోనియా గాంధీ అంటే కుటుంబ పార్టీది. అండ్ వీళ్ళకు ప్రోటోకాల్ ఉండాలి, గన్మెన్లు ఉండాలి, వీళ్ళకి సర్వీస్ చేసేటోళ్ళు ఉండాలి, ఇవన్నీ వీళ్ళకు ఆశలు. అంటే ఎంపీ పదవి అనేది వీళ్ళకి అలంకరణ. కేరళలో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు లేరా? కేరళలో భుజాన కాయలు కత్తా, భుజం కాయ కత్తా అంటే కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు వయనాల్లో ఇంతమంది ఉన్నారు. నీకు వయనాడికి ఏం సంబంధం? వయనాడు పోతివి ఓ పదవి తెచ్చుకుంటే ఇక భారీ మెజార్టీ గెలిచారు. ఎవరు నిలబడినా గెలుస్తారు భారీ మెజార్టీ. అక్కడ గెలిచేది కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుందో అందరికీ తెలుసు. అక్కడ కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది, బీజేపీ ఎందుకు గెలవదు అందరికీ తెలుసు. అది ఇవే నేను గెలిచినా అంటే నువ్వు కాదు, కేరళలో ఉన్న వాళ్ళు గెలవరా? కేరళలో కాంగ్రెస్ వాళ్ళు లేరా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇంకా మత్తులో ఉండి సోనియా గాంధీ గెలవాలి, రాహుల్ గాంధీ ఉండాలి, ప్రియాంక గాంధీ ఉండాలంటే మీకు మంచి రోజులు రావు. ఇదంతా దరిద్రం మీకు. శని ఇది కాంగ్రెస్ వాళ్ళకి నేను క్లియర్గా చెప్తా ఉన్నా. మీకే శని. మనందరం అన్నదమ్ములమే, మనందరం ఈ దేశంలో పుట్టిన వాళ్ళమే, ఈ దేశంలోనే దత్తం, ఈ గడ్డ మీద దత్తం, ఈ గడ్డ మీద బతుకుతాం, ఈ గడ్డ మీదనే మంచి పేరో చెడ్డ పేరో దరిద్ర పేరో ఏదో కాలబడి ఈ గడ్డ మీదనే వస్తుంది. కానీ మీరు ఒకటి తెలుసుకోవాలి, అంటే ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వద్దు? ఎందుకు ఇవ్వద్దు చెప్పండి? ఇదే రేవంత్ రెడ్డి సాక్రిఫై చేస్తాడా? చేయడు. మరి ఏ పేరు ఇక్కడికి ఎవరన్నా తీసుకొచ్చి ఇంకెవరన్నా ముఖ్యమంత్రిని చేయమని చెప్పేసి వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చి చేసుకోపోయారు. ఇక్కడ సాక్రిఫై చేస్తాడా రేవంత్ రెడ్డి? చేయరు. ఎందుకంటే అక్కడ ఎవ్వరు కూడా గట్టిగా అడిగేటోళ్ళు లేరు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కుటుంబ పార్టీ. దీనికి వ్యతిరేకంగానే నరేంద్ర మోడీ గారు ఫైట్ చేసేది, భారతీయ జనతా పార్టీ ఫైట్ చేసేది, కేంద్ర ప్రభుత్వం ఫైట్ చేసేది దీనికి వ్యతిరేకంగానే. మీ చేతిలో దేశం పెడితే దరిద్రం, దేశాన్ని అమ్ముతారు మీరు. అందుకనే ప్రజలు మీ చేతిలో దేశాన్ని పెట్టలే. దేశం రక్షణగా ఉండాలంటే మీకు దూరంగా ఉండాలి దేశం, ఈ కుటుంబానికి దూరంగా ఉండాలి. ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఈ యొక్క ప్రియాంక గాంధీ వాద్రా, వీళ్ళకి దూరంగా ఉంటేనే దేశం మంచిగా రక్షణగా ఉంటుంది. ఎవరికి అవకాశం వద్దు. మీ ఇంట్లో మాత్రం మీ అందరికి ఉండాలి. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్కు, కేసీఆర్ బిడ్డకు, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లునికి, అందరికీ ఉన్నట్టు మీకు కూడా ఉండాలి. మీకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఇంకా కొన్ని ప్రాంతీయ పార్టీలు అక్కడ వాడు ఉంటాడు, ఉదయనిధి స్టాలిన్ అట, వాళ్లకు మీకు ఏమైనా తేడా ఉన్నదా? మీ ఇంట్లోనే అన్నీ మీ ఇంట్లోనే కావాలి. ఎవరికి పాలించరాదు, ఎవరు ప్రజాప్రతినిధులు ఉండొద్దు, ఎవరు గెలవరు. గెలిచే సీటే కదా వయనాల్లో. రాజ్యసభ సోనియా గాంధీకి ఎందుకండి? సోనియా గాంధీ ఏం పని చేస్తారు చెప్పండి? సోనియా గాంధీ వయసు అయిపోయిందిగా, ఆమె ఆరోగ్యం మంచిగా లేదు. ఇప్పుడు సోనియా గాంధీకి రాజ్యసభ ఎందుకు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అవసరమా? అదే రాజ్యసభ ఈ హనుమంతరావు అసంటోళ్ళకి ఏ పేరు? ఎన్నో రోజుల కాంచెల్లి పార్టీని పట్టుకొని తిరుగుతాడు వి హనుమంతరావు. ఇయ్యరు. ఎందుకంటే సోనియా గాంధీకి కావాలి. ఇంకోటి ఏమైనా దొరికితే వాద్రాకి ఇస్తారు. ఇప్పుడు వాద్రాకు ప్రియాంక గాంధీ మొగునికి ఇస్తారు. ఇక ఇంకోటి ఏమైనా కావాలనుకుంటే ఈ యొక్క పార్టీలను బొందబెట్టాలి. రవీంద్ర వసంతరావు చవ్హాను అలాగే ప్రియాంక గాంధీ మాత్రం ఇద్దరు చేసిరు కదా, తేడా ఉంటుంది. ఎందుకు బుక్ పట్టుకోండ్రు? మీరు రాజ్యాంగం మీకు తెలియదు. రాజ్యాంగంలో ఏం రాసిర్రు? మతపరమైన రిజర్వేషన్లు రాసిల్లా? ఓ మతానికి రిజర్వేషన్లు ఇచ్చింది నీ కాంగ్రెస్ కాదా? నువ్వు పట్టుకున్న బుక్కులో మాత్రం ఓ వర్గానికి ఇవ్వద్దు, కానీ మీరే కదా ఇచ్చింది. ఇక మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వొస్తుంది. రక్తం బాయిల్డ్ అవుతుంది, రోమాలు నిక్తాయి. నాకు అసలు ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నవ్వు కూడా వస్తుంది. మీరు చేసే ఈ అడ్డమైన చేష్టలకు మీరు పండి బొర్లినా, మీ తమ్ముడు వర్షంలో దడిచినా, ఎండినా, వణికినా, అంబారుకుంటా పోయినా, నడుచుకుంటా పోయినా, ఉరుక్కుంటా పోయినా, యోగాలు చేసి ఆసనాలు వేసి పండి బొర్లి చేసినా కూడా మీరు అధికారంలోకి రారు. ఈ భారతదేశం ప్రజలందరూ మీరు చేసే శాస్త్రాలకు, మీరు చేసే కథలకు మీకు ఇలా దేశాన్ని అప్పచెప్పే పరిస్థితుల్లో ఉన్నారా? సో మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు కాన్స్టిట్యూషన్ పట్టుకుంటే నాకైతే ఇబ్బంది అనిపిస్తాను చాలా. పట్టుకోలేదు ఎందుకంటే అందరం కాన్స్టిట్యూషన్ పట్టుకుంటున్నామా? అందరం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. జాతీయ పతాకానికి సెల్యూట్ పెట్టి తెలుస్తలేదు మీకు. ఫస్ట్ నేను ఒక్కటే చెప్తాను, సోనియా గాంధీ అన్ని సంవత్సరాలు ఉన్నది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాద్రా, ఈ నలుగురు రారి. ఓ 5 రోజులు టైం ఇస్తాను, చదువుకొని రారి. జనగణమన చదువుకొని రారి. ఓసారి అవి చదవండి. మీకు ఆ ప్రాస రాదు, జనగణమన కరెక్ట్ రాదు మీకు. ఎందుకు ఇవన్నీ బిల్డప్లు? ఈ బిల్డప్లు చూడలేకపోతాం. అందుకనే కాంగ్రెస్కు పట్టిన దరిద్రమే వీళ్ళే, ఈ గాంధీల ఫ్యామిలీ. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. అలాగే షేర్ చేయండి 10 మందికి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.